తెలంగాణ ఉద్యమ కాలంలో కరీంనగర్ వేదికగా తొలి సింహగర్జన సభ ఏర్పాట్లు ఆయన సారథ్యంలోనే జరిగాయి. ఉద్యమ సమయంలో సక్సెస్ అయిన అనేక సభలు హరీష్ రావు పర్యవేక్షణలోనే నిర్వహించారు. అప్పట్లో ఉద్యమం, పార్టీ బలోపేత బాధ్యతలన్నీ హరీష్ రావుకే కట్టబెట్టారు కేసీఆర్. ఇక అన్ని ఉప ఎన్నికల్లో హరీష్ రావునే ప్రధాన వ్యూహకర్త, ప్రచారకర్తగా గులాబీ బాస్ బాధ్యతలు కట్టబెట్టారంటే పొలిటికల్ గా ఆయన ఆల్ రౌండ్ టాలెంట్ అర్థమవుతుంది. ఇక సార్వత్రిక ఎన్నికల సమయంలో అనేక నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలతో ప్రచారం చేసిన హరీష్ రావు కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ ప్రచార బాధ్యతలు కూడా తానే నిర్వర్తించారు. రేవంత్ రెడ్డి తన కంచుకోటగా భావించే కొడంగల్ ఆయన్ని ఓడించి ఘనత కూడా ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావుదే. అలాగే తెలంగాణకే పరిమితమైన టీఆర్ఎస్ జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ గా ఫోకస్ అయ్యాక నిర్వహించిన ఖమ్మం సభను సక్సెస్ అవడంలో ఆయన కీ రోల్ పోషించారు. జాతీయ స్థాయిలోనే ఆ సభ నా భూతో నా భవిష్యత్ అన్నట్లు జరిగి గులాబీ శ్రేణుల్లో జోష్ నింపింది. ఆ క్రమంలో బీఆర్ఎస్ లో ఆల్ ఇన్ వన్ లీడర్ అనిపించుకుంటున్న హరీష్ రావు వ్యూహం పన్నితే అది ప్రతిపక్షాలకు పద్మ వ్యూహమే అన్న అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతూ ఉంటుంది. మరోవైపు రాజకీయంతో పాటు ప్రజా సామాజిక సేవలు ఏకకాలంలో నిర్వర్తించడం ఆయనకే చెల్లింది. అందుకే పొలిటికల్ ఆల్రౌండర్గా ఈ తెలంగాణ ఉద్యమకారుడు మంత్రి హరీష్ రావు పేరు గడించారు. పార్టీ అంటే వీర విధేయం ప్రదర్శించే ఆయన తనను నమ్మిన అందరికీ అభయం అందిస్తారన్న టాక్ మారుమ్రోగుతుంది. మొదటి నుంచి హరీష్ రావు రాజకీయ ప్రస్థానం చాలా ప్రత్యేకమే. ఒక వ్యక్తి కమిట్మెంట్ అతన్ని ఏ స్థాయికి తీసుకెళ్తుందనే దానికి హరీష్ ఎదుగుదలే నిదర్శనం. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంతో రాజకీయ అరంగేట్రం చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ తీరికలేని జీవితం గడుపుతున్నారంటేనే ఆయన అంకిత భావం అర్థమవుతుంది. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో కరోనా సోకినా విశ్రాంతి తీసుకోకుండా ఇంటి నుంచే పనిచేసిన నేత ఆయన. అదే సమయంలో ఎంతో మందికి ఇమ్యూనిటీ కిట్లు అందించి ప్రాణాలు కాపాడారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎవరు కలవడానికి వచ్చినా, ఎవరు ఫోన్ చేసి కష్టం చెప్పుకున్నా వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటారు. ఆరోగ్య సమస్యలు చెప్పుకున్నా, ఆర్థిక పరమైన కుటుంబ కష్టాలు విన్నవించుకున్నా తక్షణం స్పందిస్తూ ఉంటారు. ఉద్యమ సమయంలో కూడా సిద్దిపేటలో విపక్ష ఎమ్మెల్యేగా ఉంటూ కూడా డెవలప్మెంట్లో రోల్ మోడల్గా తీర్చిదిద్దిన ఘనత ఆయనది. తన్నీరు హరీష్ రావు సొంత నియోజకవర్గం కూడా సిద్దిపేటే. ఆయన 1972 జూన్ 3న సత్యనారాయణ లక్ష్మీబాయి దంపతులకు మెదక్ జిల్లా సిద్దిపేట సమీపంలోని చింతమడక గ్రామంలో జన్మించారు. అతని తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. హైదరాబాద్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్లో డిప్లొమా పూర్తి చేసిన హరీష్ కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆయన గులాబీ బాస్ కేసీఆర్ కు స్వయాన మేనల్లుడు. హరీష్ రావు భార్య శ్రీనిత. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. దాదాపు 30 ఏళ్ల వయసులోనే శాసనసభలో అడుగుపెట్టిన ఆయన సిద్దిపేట నుంచి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం విశేషం. హరీష్ రావు 2004లో మొదటిసారి సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. ఆ క్రమంలో ఆయన వైఎస్ క్యాబినెట్లో యువజన సర్వీసులు, ప్రింటింగ్, స్టేషనరీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ ఎన్నికల్లో కేసీఆర్ సిద్దిపేట అసెంబ్లీ, కరీంనగర్ పార్లమెంట్ స్థానాల నుంచి ఎన్నికవ్వడంతో ఆయన సిద్దిపేట ఎమ్మెల్యేగా రిజైన్ చేశారు. దాంతో వచ్చిన ఉప ఎన్నికల్లో హరీష్ రావు ఎన్నికయ్యారు. హరీష్ రావు అప్పటికి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి డైరెక్ట్గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తర్వాత పార్టీ నిర్ణయం మేరకు తెలంగాణ కోసం రాజీనామా చేసి 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా రికార్డు స్థాయి మెజారిటీతో గెలుపొందాడు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఆధిక్యతను మరింత పెంచుకున్నారు. 2010 మొదట్లో యూపీఏ సర్కార్ 2009 డిసెంబర్ 9లో ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవడంతో నిరసనగా ఎమ్మెల్యే పదవికి మరోసారి రాజీనామా చేశారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో 95,858 ఓట్లతో గెలుపొంది ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొంది రికార్డులను తిరగరాశారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి 93,328 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో నీటిపారుదల, మార్కెటింగ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ టైంలోనే ఆయన తెలంగాణ రాష్ట్రంలోని చెరువులు, సరస్సులను పునరుద్ధరించడానికి మిషన్ కాకతీయ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. అందులో భాగంగా ప్రభుత్వం 45,000 పైచీలుకు చెరువులు, సరస్సులను పునరుద్ధరించింది.
2018లో అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో సిద్దిపేట నుంచి 1,18,699 ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది తన రికార్డును తానే తిరగరాశారు. సెకండ్ టర్మ్లో కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దాంతోపాటు ప్రస్తుతం హరీష్ రావు ఆరోగ్య శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ అంకిత భావానికి నిదర్శనంగా నిలిచే హరీష్ రావు అందరివాడు అనిపించుకోగలుగుతున్నారు. రాష్ట్ర విభజనకు ముందు ఉద్యమం ఎఫెక్ట్తో కాంగ్రెస్ హయాంలో జరిగిన ఉప ఎన్నికలు, రాష్ట్ర విభజన తర్వాత వివిధ కారణాలతో జరిగిన ఉప ఎన్నికల్లో తనదైన రాజకీయ చాతుర్యం ప్రదర్శించి 2 బైపోల్స్లో మినహా గులాబీ పార్టీని ఎదురు లేకుండా నిలపగలిగారు. అందుకే ఆయనకు ట్రబుల్ షూటర్, పొలిటికల్ ఆల్ రౌండర్గా ట్యాగ్ లైన్లు ఆటోమేటిక్గా వచ్చేసాయి.